రోహిణి నక్షత్రం రెండవ పాదం. మన జ్యోతిష శాస్త్రం ప్రకారం నక్షత్రాలు 27. ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. అందులో మొదటిది రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం రెండవ పాదం గల వారి జాతకం ఎలా ఉండబోతోంది, వారి గుణగణాలు ఎలా ఉంటాయి, రోహిణి నక్షత్రం రెండవ పాదం వారు ఏ రాశికి చెందిన వారవుతారు, వీరు జీవితంలో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అన్న విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మనకు ఉన్న 27 నక్షత్రాల్లో రోహిణి నక్షత్రం రెండవ పాదం వారిది వృషభ రాశి అవుతుంది. అంతేకాదు, సాధారణంగా రోహిణి నక్షత్రం రెండవ పాదంలో పుట్టిన వారి పేరు వా అక్షరంతో మొదలవుతుంది. రోహిణి నక్షత్ర రెండవ పాదం వృషభ రాశిలో ఉంటుంది. కాబట్టి సహజమైన నక్షత్ర గుణాలతో వృషభ రాశి అధిపతి అయిన శుక్రగ్రహ ప్రభావం కూడా వీరి మీద ఉంటుంది. బాల్యంలో చంద్రదశ కారణంగా కొన్ని సంవత్సరాలు బాలారిష్టాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సుందరమైన కళాత్మకమైన వస్తువులంటే వీరికి అమితమైన ఆసక్తి ఉంటుంది. కళా సంబంధిత వృత్తి, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. విహార ప్రదేశాల నిర్వహణ, ఉద్యానవనాల నిర్వహణ, పర్యాటక రంగం, వెండి, ముత్యాల వంటి వ్యాపారాలు, సముద్ర సంబంధిత లేక జల సంబంధిత వినోదాత్మక వృత్తి, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. సౌందర్య పోషణ, కళాత్మక వస్తు సేకరణ అంటే వీరికి మక్కువ ఎక్కువ. విహార ప్రదేశ సందర్శన పట్ల ఆసక్తి అధికం. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తారు. 12 సంవత్సరాల వయసులో రాహుదశ కారణంగా విద్యలో కొన్ని ఆటంకులు ఎదురవుతాయి. ప్రయత్నంతో వీటిని అధిగమించి విజయం సాధించవచ్చు. జీవితంలో స్థిరపడడానికి కొంత జాప్యం కలగవచ్చు. వివాహంలో కొంత జాప్యం ఉంటుంది. రాహుదశ అనుకూలిస్తే విదేశీ విద్యకు, ఉద్యోగాలకు అవకాశం కలగవచ్చు. 30 సంవత్సరాల తర్వాత నుంచి మంచి అభివృద్ధిని సాధిస్తారు. తర్వాతి జీవితం సాఫీగా కొనసాగుతుంది. వీరు చాలా బుద్ధిమంతులుగాను, వివేకవంతులుగాను ఒక్క మాటలో చెప్పవచ్చు. అంటే వీరు మంచి బుద్ధిని కలిగిన వ్యక్తులు. తెలివితేటలు ఎక్కువ. వీటిని ఎప్పుడూ సమాజం కోసం ఉపయోగించుకునేలా ప్రయత్నం చేస్తుంటారు. సమాజం బాగుండాలి, దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి అన్న వైపుగా వీరి ఆలోచన విధానం కొనసాగుతుంది. దేశానికి ఎంతో కొంత ఏదో ఒక రూపంలో తమకు తోచిన విధంగా సేవ చేయాలి అనుకుంటారు. ఒకవేళ దేశానికి సేవ చేసే శక్తి లేకపోతే కనీసం గ్రామాలకు, మండలానికో లేదా తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సహాయం చేయాలనే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. మీరు ఎప్పుడు ప్రణాళికలు రూపొందిస్తూ పనిచేస్తుంటారు. అదేవిధంగా ఎప్పుడు పనిచేయాలనేటటువంటి తపన వీరికి కాస్త అధికంగా ఉంటుంది. అంటే ఖాళీగా కూర్చోవడం, సోమరిగా కూర్చోవడం లాంటివి వీరికి నచ్చదు, ఇష్టం ఉండదు. అదేవిధంగా సోమరిపోతులుగా వీరి సన్నిహితులు కానీ, స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులు ఉన్నారంటే వారికి ఏమాత్రం వారు ఇష్టపడరు, దగ్గరకు చేర్చుకోరు అని చెప్పవచ్చు. అది ఎంత దగ్గర బంధువైనా సరే, ఎంత మంచి ఫ్రెండ్ అయినా సరే, ఎక్కువగా సోమరిగా ఉంటూ తిని కూర్చునే వాళ్ళని చూస్తే వీరికి అస్సలు నచ్చదు. భగవంతుడు జీవితాన్ని ఇచ్చాడు, కష్టపడి పనిచేయాలి. మన కోసం కావచ్చు, మన కుటుంబం కోసం కావచ్చు, లేదా మన దేశం కోసం కావచ్చు, మనకున్న సమయాన్ని మనం ఎప్పుడూ సద్వినియోగం పరచుకోవాలి అన్న భావనతో వీరుంటారు. మిడిమిడి జ్ఞానాన్ని కానీ, సగం సగం పనులు చేయడానికి కానీ వీరు ఏమాత్రం ఇష్టపడరు. పని చేసినా సరే పర్ఫెక్ట్గా చేయాలనే తత్వం కలిగి ఉంటారు. ఒక ఆత్మవిశ్వాసం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినా, పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా, సంతోషం వచ్చినా, ఏదైనా సరే రెండింటినీ కూడా ఒకేలా స్వీకరించే మనస్తత్వం ఉంటుంది. ఎంత డబ్బు ఉన్నా సరే ఆడంబరంగా దాన్ని ప్రదర్శించరు. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కూడా తన వాళ్ళు, పరాయి వాళ్ళు అనే తేడా చూపకుండా సమానంగా ఖర్చు పెడతారు. సమాజ సేవ ఎక్కువగా చేస్తుంటారు. వారి సొంత పనుల కంటే కూడా సమాజానికి ఉపయోగపడే పనులను ఎక్కువగా చేస్తుంటారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి వీరికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వీరికి దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది. దేవాలయాలను ఎక్కువ సందర్శిస్తారు. దేవాలయాల్లో సేవ చేస్తుంటారు. విరాళాలు ఇస్తుంటారు. తల్లిదండ్రులను, గురువులను గౌరవించే లక్షణాన్ని కలిగి ఉంటారు. చాలా సున్నితంగా మాట్లాడతారు. ఎదుటి వారిని నొప్పించరు. ఎదుటివారి భావాలను అర్థం చేసుకుంటారు. నొప్పించకుండా మాట్లాడే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అయితే ఎవరు ఏమనుకుంటున్నారో జాగ్రత్తగా విని వారి మనసులో ఏమనుకుంటున్నారో దానినే పాటించే గుణాన్ని కలిగి ఉంటారు. వీరికి జీవితంలో ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా సరే దానిని అస్సలు బయటకు చెప్పరు. వారిలోనే దాచుకుంటారు. ఆలస్యంగా అయినా సరే జీవితంలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. ఒక సెలబ్రిటీ స్టేటస్ పొందడానికి వీరికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వీరు నలుపుగా ఉండడం వల్ల చాలా మంది వీరికి దూరంగా ఉంటారు. అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్ధం. ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే ఆలోచన వీరికి ఎప్పుడూ ఉంటుంది. పెద్దల ఆస్తులు సంక్రమించడం వల్ల ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు, మంచినీళ్లలా ఖర్చు అవుతుంది. అందువల్ల ధన సంబంధ విషయాలను తమ భాగస్వాములకు కానీ, తల్లిదండ్రులకు కానీ అప్పగించడం ఎంతైనా మేలు. ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు. నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను 10 మందికి చెప్పాలని చూస్తారు.
వీరు ఎప్పుడూ పిల్లా పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తారు. బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించడం వల్ల వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ప్రేమ అంటే వీరికి ప్రాణం. రచనా వ్యాసాలలో పాల్గొనడం ఓ హాబీగా ఉంటుంది. అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తారు. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు. ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినదినాభివృద్ధి సాధిస్తారు. దీంతో పాటు వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. గ్లాస్ పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడం మంచిది. దృఢ సంకల్పం, కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు. అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా ఉంటారు. ఓర్పు, సహనాలు వీరికి భూషణాలుగా భాసిస్తాయి. అదృష్ట రంగు నీలం రంగు. ఈ రంగుతో కూడిన వస్త్రాలను ధరించినట్లయితే వారికి మానసిక శాంతి కలుగుతుంది. ముఖ్యంగా నీలం రంగు అన్ని విధాలా శుభాన్ని చేకూరుస్తుంది. ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం, మనోనిశ్చయం వంటి గుణగణాలతో అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు. ఈ గుణాల వల్ల వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం గల భాగస్వాములను సంపాదించుకోగలుగుతారు. దానివల్ల తలపెట్టిన పనులు త్వరగా పూర్తవడంతో పాటుగా అదృష్టం కూడా తలుపు తడుతుంది. తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు. ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు. వీరి సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది. కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు పాటుపడేవారుగా ఉంటారు. సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు. అత్యంత బద్ధకస్తులు, ఎవరికి లొంగని వారుగాను ఉంటారు. ఇతరులపై ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వెనుకాడని వారుగా ఉంటారు. జీవన గమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళ్తుంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం. అత్యంత పరిపూర్ణంగా ఉంటారు కాబట్టి వీరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వీరి గ్రహస్థితి ఆరోగ్యరీత్యా అశుభ ఫలితాలను వ్యక్తీకరించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు, నేత్ర వ్యాధులు, పాండురోగం వంటి తదితర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వీటికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.